మామూలుగా అంతకు ముందు ఏంటంటే ఈయన కేసులు ఈ కేసులో వీళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి బోర్డు పెట్టేవాళ్ళు. చిన్నది ఉండేది, 2 కేసులు 3 కేసులు. రాజశేఖర రెడ్డి గోడంతా బ్లాక్ బోర్డు కట్టాల్సి వచ్చింది, అంత అన్ని కేసులు పెరిగిపోయినాయి. అట్లాగా వీళ్ళు కూడా ఇప్పుడు అప్డేటెడ్ టాలెంట్ వినియోగిస్తున్నారు. ఒక చోట జగన్ పర్యటన ఆపడానికి ప్రయత్నించారు, జనాలు రాకుండా చూడాలనుకున్నారు, అక్కడ వచ్చారు. ఇంకొక మోడల్ ఇంకొక చోట ఇంకా కఠినం. ఇక్కడ ఈ ఇద్దరు కూడా భలే ఎత్తులు వేసుకున్నారు. నిన్న పోలీసులకు అప్పచెప్పినట్టున్నారు, ఏం చేస్తానో అది తెలియదు, రానియకుండా అన్నటువంటిది. రూరల్లో అయితే ఆపడం కష్టం, కానీ సిటీ కదా ఆపచ్చు అన్నటువంటి ధైర్యంతోనే వీళ్ళు కూడా ప్రవర్తించారు. అంటే సిటీలోకి రాకుండా ఆపడం. దానికోసం ఏం చేశారు, సిటీలోకి వచ్చే రోడ్లని ధ్వంసం చేసేసి లోపలికి రానియకుండా ఆపారు. అది ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తుగడ ఏం వేశారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకువెళ్ళిపోయేటటువంటి ఎత్తుగడ వేశారు. దాంతో ఇక ఆగిపోయారు. ఆంధ్రజ్యోతి లెక్క ప్రకారం ఆగిపోయినట్టు, ఏబిఎన్ లెక్క ప్రకారం జనం ఎగబడి వచ్చినట్టు. ఏబిఎన్ రిపోర్టర్ ఏమడుగుతున్నాడు, ఎంతమంది జనం ఎట్టొచ్చారు, మీరు ఇన్ని నిర్బంధాలు పెట్టాను అంటే జనం వచ్చారని. ఈ జ్యోతి ఫోటోలో మాత్రం, జ్యోతి పేపర్లో మాత్రం జనం రాలేదు అని. జనం రానప్పుడు ఇంకేం బాధ అసలు, జగన్కి జనం దూరం రాసేయాలి కదా, బ్యానర్ హెడ్డింగ్ రావాలి కదా. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఎగసిపడ్డ జనం ఈనాడు. ఇప్పుడు జన సమీకరణ, జగన్ వస్తే జన సమీకరణ, 2 బాబు 2 అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు. ఇది